ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పారు. అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా అదే చెప్తున్నారు కాబట్టి అది పెద్ద మన సబ్జెక్ట్‌లోకి తీసుకోవాల్సిన అంశం కాదు. ఇప్పుడు సోదరులు వివేక్ గారు మాట్లాడుతున్నారు, మాకు అలాంటి ఆలోచన లేదు, కక్ష తీర్చుకునే పని లేదంటే. మరి రాష్ట్రంలో జరిగిన దాడులు వీటి గురించి ఇంతవరకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు. వాటి గురించి ఏ రకమైన యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీని ఉద్దేశం అంటే చెప్పేదొకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి, ప్రవర్తిస్తున్న తీరు ఒకటి. మేమేమి అంటే పరిపాలనలోకి వచ్చి బాధ్యతగా ప్రవర్తించి చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉండి మౌనం వహించటం, ఇది కక్ష తీర్చుకోవడానికి జరుగుతున్న దాడులు అనద్దా? నిన్నగాక మొన్న అది చాలా పెద్ద దర్శిలో ఒక్కొక్క మాట వివేక్ గారు నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ దుర్గి మండలం నుంచి మాచర్లలో అల్లర్లు జరుగుతున్నాయి, చంపేస్తారన్న భయంతో వినుకొండ నియోజకవర్గం వచ్చి వెల్లటూరు గ్రామంలో పొలం తీసుకొని తలదాచుకొని పని చేసుకుంటున్న వ్యక్తిని వెంటాడి ఆటోలో ఉంటే కుటుంబం మొత్తాన్ని బజార్కి ఇడ్చి కత్తులతో నరికి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే ఇది 3వ రోజు. ఇంతవరకు ఆచూకీ వ్యక్తులు ఎవరో చెప్పారు, కుటుంబ సభ్యులు ఆ కార్ నెంబర్ చెప్పారు, జరిగిన ఇన్సిడెంట్ చూశారు. ఇంతవరకు ఆచూకీ తెలపడానికి అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడానికి ఈ ప్రజలను కాపాడటానికి కాదా? కాపాడటానికి ఉన్నప్పుడు కనీసం ఎక్కడున్నాడు ఏంది అతను ట్రేస్ అవుట్ చేసి అతని ప్రాణాలతో కాపాడాలి కదా. 3 రోజులు అవుతున్నా ఆచూకీ కూడా తెలియట్లేదంటే ప్రభుత్వం మేము పైకి ఇలా మాట్లాడతాము, వెనక మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి, మేము చూసుకుంటామనే ఉద్దేశం ఇక్కడ కనబడుతుంది కదా. ప్రజలు ఆ విధంగా ఈ జరుగుతున్న దాడుల గురించి ఆగకపోవడం అంటే ఇన్సిడెంట్ ఒకటి రెండు జరగవచ్చు, జరిగిన తర్వాత ఈ కంట్రోల్ కాలేదు అంటే ఆ కంట్రోల్ చేసే చర్యలు తీసుకోవట్లేదంటే దాని ఉద్దేశం ఏమనుకోవాలి? ప్రభుత్వ ఉద్దేశం ఏమనుకోవాలి? కంటిన్యూస్గా ప్రాసెస్గా జరుగుతున్నాయి అంటే మేము ఏదైనా చెప్తాము, మీ పని మీరు చేయండి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు దాడుల్ని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్రంలో. వివేక్ గారు నన్ను చెప్పనివ్వండి, రాష్ట్రంలో ఏ పౌరుడికి దాడి జరిగినా అడిగారు కాబట్టి దానికి చెప్పాను నేను. వివేక్ గారు చెప్తున్నాను, రాష్ట్రంలో దానికి కూడా ఇంకో క్వశ్చన్ కూడా వేస్తున్నాను. రాష్ట్రంలో ఏ పౌరుడికి కానీ, ఏ పసి పాపకు కానీ, ఏ వృద్ధుడికి కానీ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన, నష్టం కలిగే సంఘటన జరిగినా దాని పూర్తి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకోవడం కుదరదు. కాబట్టి దయచేసి ఇప్పుడు అతన్ని కిడ్నాప్ చేసిన అతన్ని వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పండి. అట్లనే ఎన్నో రోజులుగా మా పాప బాడీని అప్పచెప్పమని చెప్పేసి పసిపిల్ల తల్లిదండ్రులు అంటుంటే దానికి మీద చర్యలు లేవు. ఎన్నో దారుణాలు జరిగితే దాని మీద చర్యలు లేవు. వెంకటేశ్వర రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారిది లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ అయింది కాదు, అది డైరెక్ట్ సీఎం ప్రభుత్వం డైరెక్ట్ సీఎం దగ్గరే ఉంది అది. లేకపోతే హోం మంత్రి ఉంది, అనిత గారు ఉన్నారు, మీరు ఎవరైనా వెళ్ళి మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రి ఒక్కడే ఉండే సార్. ఏసరావు గారు చెప్తారు. కానీ నేనేమంటానంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది ఒక వ్యక్తిని ఆపాదించి నేను మాట్లాడలేదు. ఇక్కడ ప్రభుత్వ బాధ్యత అది ఎవరు తీసుకుంటారనేది యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. డిప్యూటీ సీఎం అంటే అన్ని శాఖల మీద ఆయనకి సమాన హోదా ఉంది. సమాన హోదా ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేయాలి కదా. ప్రభుత్వ బాధ్యత అది. ఇక్కడ ప్రభుత్వం మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి శాఖలు వేరు, ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు, కేంద్రం వేరు అనడానికి వీలే లేదు. ఇక్కడ పైన కింద కూటమి ప్రభుత్వం ఉంది, అన్ని పార్టీలు కలిపి కూటమిలో ఉన్నారు, కూటమిలో భాగస్వాములుగా మంత్రిత్వ శాఖల్లో ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది, మద్దతు తెలిపే వాళ్ళకు కూడా ఉంటుంది. రైట్. రామ్ కుమార్ గారు కాదండి, ఇప్పుడు ఏసరావు చెప్పినట్టు అప్పట్లో ఏంటంటే సకల శాఖ మంత్రి, అది కూడా ఓన్లీ మాట్లాడడం కోసం